వెల్కమ్ టు పైథాన్ లీఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ద డార్క్ సైడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అంటే, సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ అంటే ప్రతి ఒక్కరు ఏంది సినిమాలో లైక్ చూపించినట్టు ఆహ్లాదకరంగా అవే కనిపిస్తాయి. కానీ వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఒక ప్రాజెక్ట్ వస్తే వాళ్ళకి స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ప్రెజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అసలు డార్క్ సైడ్లో ఏమేమి ఉంటాయి అని ఒక 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటారు, అంటే లైక్ చాలామంది సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఈ ఈ విషయాలు కూడా తెలియాలి. అసలు అంత ఈజీయా? అందరు ఏమనుకుంటారు, ఒక ల్యాప్టాప్ పట్టుకొని ముందర పెట్టుకొని ఎక్కడున్నా వర్క్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేస్తున్నారు. కరోనా టైంలో అయితే అందరూ నా ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారంటే అయిపోయింది, ఈజీ అనుకుంటున్నారేమో. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ చాలా ఈజీ అనుకుంటున్నారేమో. సో వాళ్ళకి ఏమేమి ఉంటాయి, అసలు వాళ్ళకి టెన్షన్స్ ఏంటి, వాళ్ళకు ఉంటాయా లేవా, వర్క్ ప్రెజర్ ఉంటుందా లేదా, ఇంకేమైనా డార్క్ సైడ్ని నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కూడా తెలియాలి. మీరు జాబ్స్ ఎంచుకుంటున్నారంటే దానిలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అవి రెండు తెలియాలి. సో దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ డార్క్ సైడ్లో చాలామంది తెలియదు ఇట్లుంటుందని. కొందరు అక్కడ స్కిల్స్ లేకపోయినా జాబ్ వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ స్కిల్స్ సస్టైన్ కావాలంటే స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అవి లేకపోతే అక్కడ సస్టైన్ కాలేరు వాళ్ళు భయంతో మళ్ళీ జాబ్ ఎప్పుడు వెళ్తుందా అన్న భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ ఉంటే మనకి ఏం కాదు. సో ఆ డార్క్ సైడ్ని ఇక్కడ డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఇవి కూడా మీరు తెలుసుకొని వెళ్ళాలి. సో ప్రతి జాబ్లో ఉంటాయి. ఇక్కడ మన సాఫ్ట్వేర్ జాబ్ మన ఛానల్ దాని గురించి మనకుంది. కంప్యూటర్ సైన్స్ గురించి మన ఛానల్ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళని మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో నేను దీంట్లో ఉండే డార్క్ సైడ్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజర్. ప్రతి జాబ్లో ప్రెజర్ ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ జాబ్లో ఇంకెక్కువ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం కోడింగ్ చేయాలి. సో ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సపోజ్ మనకు ఒక లాంగ్వేజ్ వచ్చు. నేను అక్కడ స్లైడ్ చదవట్లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను. అక్కడ కావాలనుకుంటే మీరు స్లైడ్లో ఉన్న మ్యాటర్ చదువుకోండి. ఆల్రెడీ నేను దాన్ని ఎలాబరేట్ చేద్దామనే చెప్తున్నాను. ఎందుకంటే ప్రెజర్, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ వచ్చు మనకి, ఒక లాంగ్వేజ్ బేసిస్ మీద ఒక కంపెనీకి వెళ్ళాం. కానీ మీకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, దాంట్లో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని వేరే లాంగ్వేజ్ మీద వర్క్ చేయాలి. అప్పుడు మీరు ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకునే అవసరం ఉంటుంది. సో అప్పుడు ప్రెజర్ పెరుగుతుంది మనకు, ఎలా మేనేజ్ చేయాలని. అదొకటి. అలాగే డెడ్ లైన్ పెడతారు, ప్రాజెక్ట్కి ఒక డెడ్ లైన్ పెడతారు. ఆ డెడ్ లైన్ లోపే కంప్లీట్ చేయాలని ఉంటుంది. అప్పుడు ఆ ప్రెజర్ ఏ లెవెల్లో ఉంటుందంటే, ఆ వర్క్ కంప్లీట్ కాకపోతే మీకు అసలు నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ కూడా చేయాలి ఆ టైంలో. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఓకే, ప్రాజెక్ట్ లేనప్పుడు మీరు కూడా హ్యాపీగా అంటే లైక్ రిలాక్స్ అవుతారు. సో ఫ్రెషర్స్కి అయితే ప్రాజెక్ట్స్ కంపల్సరీ ఉండాలి. లైక్ బెంచ్ పీరియడ్ మీద అయితే అస్సలు ఉండొద్దని అసలు ఉండాలని అనుకోకండి. బెంచ్ పీరియడ్ అనేది మీకు ఫ్రెషర్స్కి అయితే అస్సలు మంచిది కాదు. మీరు ఒక ప్రాజెక్ట్ నేర్చుకుంటే మాకు ఏదైనా సపోర్ట్ రోల్ వచ్చినా మీరు అక్కడ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా బెంచ్ పీరియడ్ మీద ఉంటే అసలు మీరు స్కిల్స్ నేర్చుకోలేరు అక్కడ. ఎందుకంటే ఒకసారి ప్రాజెక్ట్లో రియల్ టైం ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీకు చాలా బాగుంటుంది. ఓకే, సో తర్వాత ఒక్కొక్క స్టెప్లో మనం ఒక్కొక్క విధంగా కోడింగ్ స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాం. మళ్ళీ స్పెసిఫిక్ టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ టైంలోపే. సో అదొక ప్రెజర్. సో ఈ ప్రెజర్ అనేది మనం ఏం చేస్తుందంటే తొందరగా మన ప్రెజర్ అనేది మనని మైండ్ని ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రెజర్ అనేది. సో ఈ ప్రెజర్ని మీరు ఏం చేయాలి, ఓవర్కమ్ చేయాలి. ఆ ప్రెజర్ని ఓవర్కమ్ చేసి మీరు ఏం కోడింగ్ చేయాలనుకున్నారో, డెవలప్ చేయాలనుకున్నా అది చేయాలి. సో ఇది ప్రెజర్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ జాబ్ రావాలనుకుంటే ప్రెజర్ అయితే ఉంటుంది. మిగతా జాబ్లో కూడా లేదని అనట్లేదు, కానీ నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఈ జాబ్స్లో అయితే ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనీ అందరికీ అవసరం. ఓకే, ప్రతి ఒక్కరు మనీ కోసమే చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొందరు అక్కడ కోడింగ్ అంటే ఇష్టం ఉండదు, కానీ డబ్బుల కోసం మనం చేస్తున్నాం. కానీ నువ్వు కోడింగ్ అంటే ఇష్టం లేకపోయినా నువ్వు డబ్బుల కోసం చేస్తావు. నీకు అది అసలు చేయగలుగుతావా పని? కోడింగ్ అంటే నీకు అసలు ఇంట్రెస్టే లేదు. కోడ్ రాయగలుగుతావు అక్కడ?
సో మనీ కోసం చేయాల్సి వస్తుంది. చాలామంది ఇంట్రెస్ట్ లేకపోయినా ఈఎంఐలు ఉంటాయి, లోన్స్ ఉంటాయి, అవి కట్టాలంటే జాబ్ చేయాలి. కొందరేమో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు, వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్కి. చాలామందికి డ్రీమ్ ఉంటుందండి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని. 2-3 ఇయర్స్ కష్టపడతారు, కానీ గవర్నమెంట్ జాబ్ ఏంది, ఎంత కష్టపడినా కొన్నిసార్లు మన రిజర్వేషనో లేకపోతే లక్ ఫ్యాక్టరో లేకపోతే సంథింగ్ కట్ ఆఫ్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అందరికి రాలేవు కదా, ఉండే జాబ్స్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. సో గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కష్టపడ్డ వాళ్ళు అందరికీ చదవలేదని కాదు, కానీ ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ సైడ్ షిఫ్ట్ అయిపోతారు. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అని, చాలా కేసెస్లో వాళ్ళ ప్యాషన్ వదులుకొని సాఫ్ట్వేర్ సైడ్ వస్తారు. మనీ ఎక్కువ ఎన్ని చేయొచ్చు అని, పేరెంట్స్ ప్రెజరో లేకపోతే ఇంకేదో సంథింగ్ దానివల్ల. సో మనీ అనేది వస్తుంది, కానీ అక్కడ మీ ఏమంటారు, ఆ తర్వాత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మీకు. ఒకటి అదైతే కంపల్సరీ అండి. చాలామందికి అలానే, మీకు కోడింగ్ ఇష్టం ఉంటే ఓకే, మీరు ఎంజాయ్ చేస్తూ వర్కింగ్ చేయొచ్చు, కానీ కోడింగ్ ఇష్టం లేని వాళ్ళకైతే మనీ కోసం అయితే ఇక్కడైతే అదొకటైతే ప్రాబ్లం ఉంటుంది. అదే రాశాను, ష్యూర్ ఇట్స్ జస్ట్ ఏ జాబ్, వీ ఆల్ వర్క్ ఫర్ వన్ రీజన్, మనీ మనీ మనీ. ఒకటే రీజన్ కోసం వర్క్ చేస్తాం. ఓకే, సో ఇది నెక్స్ట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. మీరు అనుకున్నంత ఈజీ అయితే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. మీరు అనుకుంటారు జాబ్ 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 వచ్చే వరకే ఉంటుంది, వచ్చిన తర్వాత మళ్ళీ అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది, అక్కడ వర్క్ చేయాలి మనం. సో దెర్ ఆర్ గోయింగ్ టు బి కాంప్లెక్స్ ఇష్యూస్ విచ్ టేక్స్ యూ డేస్, వీక్స్ ఆర్ మంత్స్ టు సాల్వ్. దేర్ ఇస్ అండ్ యూ టు కంప్లీట్ ద టాస్క్. ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి కొన్ని డేస్ పట్టచ్చు, వీక్స్ పట్టచ్చు, మంత్స్ కూడా సాల్వ్ పట్టచ్చు. ఎందుకంటే అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. మనకి క్లయింట్ ప్రాజెక్ట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తే మనకు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ఉండాలి. సో ప్రాబ్లమ్స్ని మీరు డీల్ చేసే విధంగా ఉండాలి. తర్వాత యువర్ ఎబిలిటీ టు ఫోకస్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ నాట్ గివ్ అప్ ఈజ్ వాట్ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్. మీరు ఎప్పుడైతే ఒక ఫోకస్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారో, గివ్ అప్ ఇవ్వకుండా, వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లో సక్సెస్ కాగలుగుతారు. ఇఫ్ ఇట్ వాజ్ ఈజీ ఎవ్రీ వన్ వుడ్ డూ ఇట్. సో ఒకవేళ ఇది ఈజీ అయితే అందరూ చేయగలుగుతుండే మరి సాఫ్ట్వేర్ జాబ్. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ మెనీ ఇంపార్టెంట్. అది సాల్వ్ చేయలేకపోతే అసలు ఎన్ని రోజులు పడుతుందో లేదు, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వీక్స్ మంత్స్ కూడా పడుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, రెక్టిఫై చేయాలంటే. సో అదొకటి. సో మీకు అది ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇక్కడ. మీరు అనుకున్నంత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అయితే ఈజీ కాదు. సో ప్రతి జాబ్ నేను టఫే అనట్లేదు, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను, ఆ జాబ్ గురించి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ నేను చెప్పాను ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్. అలాగే కాన్స్టాంట్లీ లెర్నింగ్. ఇక్కడ ఏంటంటే ఐటీ ఫీల్డ్లో ఎప్పటికప్పుడు కొత్త లాంగ్వేజెస్, కొత్త టెక్నాలజీస్ అప్డేట్ అవుతూ ఉంటాయండి. సో దానికి తగ్గట్టు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి, కొత్త నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు. అందుకే కాన్స్టాంట్లీ లెర్నింగ్ అని పెట్టాను. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్. ప్రతిసారి అందరూ ఏమంటారు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, కొద్దిగా రిలాక్స్ కావచ్చు. 2-3 ఇయర్స్ కష్టపడి జాబ్ వచ్చిందనుకో, తర్వాత కొన్ని రోజులు అయితే రిలాక్స్ కావచ్చు, వాళ్ళు చేసే వర్క్ సేమ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ అలా ఉండదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ టెక్నాలజీస్ కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు అది అన్కంఫర్ట్గా ఫీల్ కావచ్చు, అసలు ప్రెజర్గా ఫీల్ కావచ్చు, అసలు ఇదేందిరా బాబు అన్నట్టు ఫీల్ కావచ్చు. ఎప్పుడు ఎన్ని రోజులు నేర్చుకోవడమేనా అలా. సో మీకు అదొకటి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్కి వస్తున్నారంటేనే గుర్తుపెట్టుకోండి, ఐటీ ఫీల్డ్లో ఎప్పటికప్పుడు కాన్స్టాంట్లీ లెర్నింగ్ ఉండాలి మీకు. ఇంకోటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవైతే కంపల్సరీ ఉండాలి మీకు. సో యు ఆర్ లెర్నింగ్ ఎవ్రీ డే అండ్ దిస్ వై యు ఆర్ బీయింగ్ పేడ్ టు డూ. సో మీకు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉంటే మీకు మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి. యూ విల్ బి ఛాలెంజ్డ్ ఎవ్రీడే మీకు ఛాలెంజ్ అన్నట్టే అండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. బట్ రిమెంబర్ ప్రోగ్రెస్ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఎట్ దట్ టైమ్. సో మీరు ఎప్పటికప్పుడు దీంట్లో నేర్చుకుంటూనే ఉండాలి. ఎవ్రీడే ఛాలెంజే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఎవ్రీడే ఛాలెంజే. ఎప్పటికప్పుడు ఏ రోజు కొత్త టెక్నాలజీ వస్తుందో తెలియదు, ఏ రోజు ఏ ప్రాజెక్టు ఏ లాంగ్వేజ్ మీద చేయాలో తెలియదు, అసలు ఏ టెక్నాలజీ నేర్చుకోమంటే తెలియదు. సో నేర్చుకోవాలి, నీకు జాబ్ సర్వే కావాలంటే నేర్చుకోవాలి, దాని మీద వర్క్ చేయాలి. ఎందుకంటే మనం శాలరీస్ మనకు కావాలంటే, మనీ కావాలంటే చేయాల్సిందే. సో ఈ 4 అయితే కంపల్సరీ ఉంటాయండి. డార్క్ సైడ్లో ఇవి కంపల్సరీ డిస్కస్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఇది చేశాను. ఒకటి ప్రెజర్, మనీ కోసం చేస్తారు చాలామంది. మనీ విషయంలో మరి మీకు మీరు చేసిన వర్క్ తగ్గట్టు పే ఉంటుందా అంటే కొన్నిసార్లు ఉండదు. మీరు దానికి తగ్గట్టు పే ఉంటుందా అంటే ఉండదు. వర్క్ ఎక్కువ ఉండొచ్చు, మనీ తక్కువ ఉండొచ్చు, పే ఏదో ఒకటి.
తర్వాత అంత ఈజీ అయితే కాదు, మీరు అనుకున్నంత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అంత ఈజీ అయితే కాదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్లో సర్వైవ్ కాగలుగుతాం. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.